So hi guys, coming to our next video. It's about text splitter or text chunking అంటారనమాట. సో ఏదైనా ఒక లాంగ్చైన్ డాక్యుమెంట్ అన్నది దానికి ఒక కంటెక్స్ట్ లెంత్ ఉంటుందండి. ఆ లెంత్ కి మించి అది వెళ్ళకూడదు. సో దానికోసమే మనము ఈ టెక్స్ట్ చంకింగ్ అని చేస్తాం. అంటే ఏంటి, ఒక పెద్దగా ఉన్నదాన్ని చిన్న చిన్న పీసెస్ కింద డివైడ్ చేసుకుంటాం అన్నమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు సోయా చంక్ అంటే ఏంటి, మీకు సోయా ఉంటుంది, దాన్ని చంక్స్ కింద చేసుకుంటారు కదా. సేమ్ అదే విధంగా ఈ టెక్స్ట్ చంకింగ్ కూడా ఆ ఉన్న పేజ్ డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ ని మనం చిన్న చిన్న చంక్స్ కింద చేసుకుంటాం అన్నమాట. ఇందులో 2 పారామీటర్స్ ఇన్వాల్వ్ అవుతాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి లెంత్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఓవర్లాప్. లెంత్ ఏంటి, ఓవర్లాప్ ఏంటి అనుకోకండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మై నేమ్ ఈస్ సౌమ్య అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఏంటి, మై నేమ్ ఈస్ సౌమ్య. సో ఇప్పుడు మనం లెంత్ తీసుకున్నప్పుడు లైక్ నేను 5 తీసుకున్నప్పుడు అది ఎలా డివైడ్ అవుతుంది, ఇలా డివైడ్ అవుతుంది. అంటే నాకు 1 2 స్పేస్ కూడా కవర్ అవుతుంది, 4 అండ్ 5. సో నేను టెక్స్ట్ లెంత్ 5 తీసుకున్నాను. బట్ దీనికి ఏమైనా అర్థం ఉందా అసలు? లేదు కదా. సో దానికోసమే ఓవర్లాప్ తీసుకుంటాం. అంటే ఏంటి, ఓవర్లాప్ 3 తీసుకున్నాను అనుకోండి, ఇటు సైడ్ ఇంకో 3, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంకో 3 అన్నది అది తీసుకోగలుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటి, మనకి అర్థమవుతుంది అండ్ చంక్ అన్నది క్లియర్ గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఓవర్లాప్ అన్నది మనం వాడతాం అన్నమాట. సో ఈ 2 పారామీటర్స్ ని బేస్ చేసుకొని మనం చంక్స్ ని డివైడ్ చేస్తాం. సో మీరు దీన్ని విజువలైజ్ గా చూడాలి అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ సీ అన్నమాట. యా, ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ ఉంది కదా, వాళ్ళదే హగ్గింగ్ ఫేస్. మీరు ఏదైనా విజువలైజేషన్ లో మాత్రం హగ్గింగ్ ఫేస్ ది చూడండి. ప్రతిదానికి నేను మ్యాథ్స్ అన్ని చూపిస్తున్నాను. హగ్గింగ్ ఫేస్ వాళ్ళదే ఉంది. సో అందులో చూపిస్తానా. చంకింగ్ కన్సీలర్. చంక్ విజువలైజర్ లో యాక్చువల్లీ యూ కెన్ సీ అన్నమాట. సంథింగ్ ఇక్కడ ఏదో ఆల్రెడీ టెక్స్ట్ ఉంది. సో క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ కి రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ కి ఏంటి డిఫరెన్స్ అన్నది నేను మీకు ముందు ముందు వీడియోస్ లో చెప్తాను. ప్రస్తుతానికి మనం వాడుతుంది క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్. సో నేను లెంత్ ఏమొచ్చి 50 అని ఉంది ఇక్కడ. లెంత్ 50 అండ్ ది ఓవర్లాప్ ఏమో 10 ఇచ్చాడు. నేను ఫస్ట్ థింగ్ 0 పెడుతున్నాను. పెట్టిన తర్వాత రన్ చేస్తే ఎన్ని చంక్స్ వచ్చాయండి, 32 చంక్స్ వచ్చాయి. సో అదే నేను ఓవర్లాప్ పెంచుతున్నాను. ఓవర్లాప్ పెంచినప్పుడు అది ఏ విధంగా తీసుకుంటుంది అన్నది ఇక్కడ అన్నమాట. ఇక్కడ మ్యాటర్స్. సో ఇప్పుడు ఓవర్లాప్ మీరు కౌంట్ చేస్తే ఇక్కడ చంక్ 6 సంథింగ్ ఏదో సెలెక్ట్ చేసి అది మీరు కౌంట్ చేస్తే అది ఎగ్జాక్ట్ గా 50 ఉంటది అనమాట. 50 లీటర్స్ అంతే ఉంటది, కానీ దానికి 1 ఎక్స్ట్రా ఇది ఉండదు. అదే ఓవర్లాప్ చేస్తే మనకి మారుతూ ఉంటది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చంక్ విజువలైజర్. మీకు కావాలి అనుకుంటే మీరు ఇలా చూసుకోవచ్చు. సో మనం దీన్ని కోడ్ రూపంలో రాసి చూద్దామా. దానికోసం టెక్స్ట్ స్ప్లిటర్ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకోవాలండి, ఫ్రమ్ లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్స్
dot text splitter import character టెక్స్ట్ స్ప్లిటర్ అన్నమాట. ఇంపోర్ట్ చేసిన తర్వాత స్ప్లిటర్ క్రియేట్ చేయాలి కదా మనం. మరి స్ప్లిటర్ ఈక్వల్ టు క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్, దాని యొక్క చంక్ సైజ్ ఇస్తారు. చంక్ సైజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ 10 ఇస్తున్నాను. నెక్స్ట్ కామా చంక్ ఓవర్లాప్, చంక్ ఓవర్లాప్ ఇద్దాం. ఓవర్లాప్ 0 అండ్ సెపరేటర్ ఈక్వల్ టు, దీని గురించి మీకు ఫర్దర్ వీడియోస్ సెపరేటర్ గురించి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. రన్ చేయండి సెల్ని. రన్ చేసిన తర్వాత మీరు ఒక టెక్స్ట్ ఇవ్వాలి కదా ఇక్కడ. సో ఇక్కడ మనం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ది తీసుకున్నాం కదా, సో సేమ్ అదే. సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ తీసుకోండి. ఓకే, కాపీ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఈక్వల్ టు కమెంట్స్ తీసుకోండి. ఓకే, దట్ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత కాల్ చేయాలి కదా మనం. సో రిజల్ట్ లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఆర్ఎస్ రిజల్ట్ తీసుకుంటాము. ఇజ్ ఈక్వల్ టు స్ప్లిటర్ డాట్ స్ప్లిట్ టెక్స్ట్. ఇక్కడ మనం స్ప్లిట్ టెక్స్ట్ ఇస్తున్నాం. అదే మీరు ఒకవేళ డాక్యుమెంట్ ఇచ్చారు అనుకోండి సంథింగ్, అప్పుడు మీరు ఏమి ఇవ్వాలి, స్ప్లిట్ డాక్యుమెంట్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ టెక్స్ట్ పాస్ చేయాలి కాబట్టి మనం ఇందాక టెక్స్ట్ అని డిఫైన్ చేసుకున్నాం కదా ఆల్రెడీ దీన్ని. సో దాన్ని పాస్ చేస్తున్నాం. పాస్ చేసిన తర్వాత ప్రింట్ ఆర్ఎస్ యాజ్ వెల్ as లెంత్ కూడా ప్రింట్ చేసింది. ప్రింట్ length of radius. సో ఏంటి, టోటల్ 152 చంక్స్ కింద డివైడ్ అయ్యిందంట. సో ఏ విధంగా డివైడ్ అయ్యింది అన్నది ఇక్కడ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్. సో క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ కి రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ కి ఏంటి డిఫరెన్స్ అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఏది మనం ఎక్కువ యూజ్ చేయాలి అన్నది కూడా మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అర్థమవుతుంది. ఒకవేళ కోడింగ్ ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు అది ఏ విధంగా స్ప్లిట్ చేస్తుంది అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.